సో నాకు అమ్మాలి అని నేను ఫిక్స్ అయినప్పుడు వెనక ముందు తగ్గకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. శ్రీతేష్ ఒక్కటి నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడాడండి. దీని తర్వాత చూద్దాం, దీని తర్వాత చూద్దామని. అంటే నేను కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ 6 ఎపిసోడ్స్ చూసిన తర్వాత అరే ఎలాగా డిజైన్ చేసిద్ది ఆ క్యారెక్టర్ని, దానికి ఎలా స్టాండ్ అయ్యి నించున్నావు అనేది మాత్రం బాగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు చాలా బాగా చేసావు. కంటిన్యూగా ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకున్నాను. థ్యాంక్ యూ. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు. అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్, సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం. ఇప్పుడు 50 మూవీస్ వరకు అలాగే చూసాం. ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా? అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని. అంటే ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన 2 మూవీస్ మీరు చూసేశారు, బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి, బహిష్కరణ షూట్ అయితే ఏంటి, సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలని మీకు అలా అనిపిస్తున్నాయి. కానీ 2 డిఫరెంట్ టైం లైన్లో మేము షూట్ చేస్తున్నవి. బహిష్కరణ వేరే అప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు. కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను. ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా, చూస్తే వేరేగా ఉంటుందా అని. అదే నేను జడేసుకొని పువ్వులు పెట్టుకుని సల్వార్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పుగా తెలియదు. సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు. అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది. అమ్మాయి అలాగే ఉండాలి, కొంచెం హాట్గా అలా ఉండాలి. స్టార్ట్ అయ్యి కిందకు బస్ నుంచి దిగినప్పుడు అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్. సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడు అయితే ఏంటి, ఆర్ రత్నమాల చేసినప్పుడు అయితే ఏంటి. నెక్స్ట్ ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూశాను నైట్ అంతా. నాకేంటంటే సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్ చాలా ఇష్టం. అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా, అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అనే దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు?